హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పండగకి సింపుల్గా రెడీ చేసుకుని టేస్టీ స్వీట్ రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్వీట్ వచ్చి మనకి పాలకోవా టేస్ట్ అయితే వస్తుందండి. స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 1 కప్ మిల్క్ పౌడర్, 1 కప్ మిల్క్ అయితే పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉండలేమి లేకుండా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అప్పుడే అడుగు అనేది అంటుకోకుండా మంచిగా ఉడుకుతుంది స్వీట్ అయితే. ఇలా ఉడికేటప్పుడే ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా తురిమిన బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనం వేసుకున్న బెల్లం మొత్తం కరిగే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ మనము మిల్క్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి బెల్లం ఎక్కువైతే వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుందండి. ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ స్వీట్ బాగా గట్టిపడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే అడుగు అనేది అంటుకుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా బాగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, నెయ్యి వేసుకున్న తర్వాత ప్యాన్ నుంచి స్వీట్ అయితే సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఇంకొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా స్వీట్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్వీట్ మొత్తాన్ని ఈ విధంగా ఫ్లాట్లా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనిపైన ఒక మూత పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. చూసారు కదండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఇంకొక మూత పెట్టి దీన్ని రివర్స్లో తిప్పి పైన కొంచెం ట్యాప్ చేస్తే స్వీట్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ అయితే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే అచ్చం మనకి పాలకోవా ఏ టేస్ట్లో అయితే ఉంటుందో అదే టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ఈ రాఖీ పండగకి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.